నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు చాలా కాలం నుంచి భావిస్తున్నారు. అయినప్పటికీ ఆ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మీనమేషాలు లెక్క పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కు ఏ అడ్డంకి లేకపోయినప్పటికీ నారా లోకేష్ ను అధిగమించే నాయకత్వం తెలుగుదేశం పార్టీలో లేకపోయినప్పటికీ ఎందుకు చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు అన్నది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఒక అంతర్మతనం. చంద్రబాబు నాయుడు లోకేష్ కు పట్టాభిషేకం చేసే విషయంలో ఈ నాంచుడు ధోరణికి పవన్ కళ్యాణ్ కారణం అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ఉన్నటువంటి నాయకుడు, తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి నాయకుడు, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కీలక సహకారం అందించినటువంటి నాయకుడు. మెజార్టీ సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, 21 సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయికి సమానంగా లోకేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు కంటే గొప్ప నాయకుడిగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భావిస్తారు, ఆ విధంగా ఆరాధిస్తారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు కొడుకైన నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ తో సమాన స్థాయి పదవి ఇచ్చిన, పవన్ కళ్యాణ్ స్థాయి కంటే ఎక్కువ స్థాయి పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లుగా నారా లోకేష్ పట్టాభిషేకం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు, స్పందిస్తున్నారు. పార్టీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలంటూ, డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలంటూ, పార్టీ అధ్యక్షుడు చేయాలంటూ రకరకాల డిమాండ్లు చంద్రబాబు ముందు వినిపించినప్పటికీ చంద్రబాబు వాటిని శుతిమెత్తగా వారించడం జరుగుతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే పవన్ కళ్యాణ్ ను ఒకవైపు, నారా లోకేష్ ను ఒకవైపు నిలబెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వైపే వెయిట్ ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కున్నటువంటి ప్రజాభిమానం నారా లోకేష్ తో పోల్చితే ఎక్కువగా ఉంటుంది. నారా లోకేష్ కు తన తండ్రి ముఖ్యమంత్రి కావడం అక్కడ ప్లస్ పాయింట్. కానీ పవన్ కళ్యాణ్ కి ఇక్కడ ప్రజల్లో ఎంతో కొంత అభిమానం ఉంది ప్రజల్లో, సినీ గ్లామర్ ఉంది. నారా లోకేష్ కు అది లేదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి అవుతాడని జూనియర్ ఎన్టీఆర్ ను పక్కకు తప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి కుటుంబానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక బాలకృష్ణతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోనే నారా లోకేష్ కు ఇబ్బంది. నారా లోకేష్ కు పదవి ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ తో చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు కనుక నారా లోకేష్ కు పదవి ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియదు. ఇప్పుడే వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంది. ఆ తర్వాత గెలవడం సాధ్యమయ్యే అంశం కాదు. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతకు తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయాలన్నది ఒక నిర్ణయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డంకిగా మారారు కాబట్టి పవన్ కళ్యాణ్ తో విభేదించలేరు, కూటమి నుంచి బయటికి పంపలేరు, అలాగని నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయకుండా ఉండలేరు. ఇలాంటి ఒక పరిస్థితి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నరేంద్ర మోదీని ఈ ఆటలో ఒక పావుగా వాడుకొని తన అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నది చంద్రబాబు వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. నరేంద్ర మోదీనే ఎందుకు ఎంచుకున్నారంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ తో అవసరం లేకపోయినప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు విభేదించలేరు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో విభేదిస్తే మోదీతో కూడా విభేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబుని మోదీని కలిపింది పవన్ కళ్యాణే కాబట్టి ఈ విషయంలో మోదీని అడ్డు పెట్టుకొని మోదీ ద్వారా తను అనుకున్న కార్యాన్ని పూర్తి చేసుకోవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే విశాఖపట్నంలో యోగాంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దాదాపుగా 300కు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ కార్యక్రమాన్ని మొత్తం నారా లోకేష్ సక్సెస్ చేసినట్టు మోదీ కూడా కీర్తించారన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. మోదీ దృష్టిలో నారా లోకేష్ పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని డెవలప్ చేయడానికే యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించి తద్వారా మోదీ ద్వారానే నారా లోకేష్ను కీర్తించేలా చేసి నారా లోకేష్ కు ఒక హైప్ క్రియేట్ చేశారు అన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. ఇప్పుడు మోడీ కూడా నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయడానికి ఎలాంటి అభ్యంతరం తెలపబోడు అన్నది ఇంకొక ప్రచారం. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కావచ్చు, ముఖ్యమంత్రి పదవి కావచ్చు, ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన
మోదీ చెబితే వింటారు కాబట్టి, మోదీని కాదని పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి, మోదీని అస్త్రంగా ఉపయోగించి పవన్ కళ్యాణ్ ఒప్పించి నారా లోకేష్కు పట్టాభిషేకం చేసి తన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న వ్యూహంగా, కర్తవ్యంగా కనిపిస్తోంది. అందుకే యోగాంధ్ర పేరుతో అంత హడావిడి చేశారు. ఆ హడావిడిని నారా లోకేష్ పట్టాభిషేకానికి ఒక ఆయుధంగా, ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఇందులో మోదీని కీలకంగా వినియోగించి పవన్ కళ్యాణ్ దానిలోకి తెచ్చుకొని, ఒకవేళ జన సైనికులు వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ ద్వారా వారిని సర్ది చెప్పేలా చేసి నారా లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిగాను, ముఖ్యమంత్రిగాను చేయాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా, తెలుగుదేశం పార్టీ అధినేత వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.